హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. టాటా ఐపీఎల్ మినీ ఆక్షన్ 2026 అయితే జరుగుతుంది. సో అందులో కొన్ని టాప్ బాయ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసరికి క్యామరూన్ గ్రీన్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. ఇతన్ని కేకేఆర్ వాళ్ళు 25.20 సిఆర్కి అయితే బై చేశారు. అయితే ఇతను కేకేఆర్ టీంలో అసలు మంచి బై అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ రసల్ రిటైర్మెంట్ ఇచ్చేసారు కాబట్టి ఆ ప్లేస్లోకి అయితే మంచి ఆల్రౌండర్ అయితే తీసుకున్నారు. సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి పతిరానా 18 సిఆర్కి అయితే కేకేఆరే బై చేసింది. ఇతను మంచి బౌలర్, మనందరికీ తెలిసిందే. ప్రీవియస్ ఐపీఎల్స్లో కూడా మంచి బౌలింగ్ ఫిగర్స్ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ వచ్చేసరికి ప్రశాంత్ వీర్. ఇతన్ని 14.20 సిఆర్కి సిఎస్కే అయితే బై చేసింది. లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్ అనమాట. డొమెస్టిక్ మ్యాచెస్లో మంచి స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేయర్ వచ్చేసరికి కార్తీక్ శర్మ. ఇతన్ని కూడా సిఎస్కే వాళ్ళు 14.20 సిఆర్కి అయితే బై చేశారు. ఇతను కూడా బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయరు, 150 అబోవ్ ఉన్న ప్లేయర్ అనమాట డొమెస్టిక్ మ్యాచెస్లో. అందుకని ఈసారి సిఎస్కే వాళ్ళు అయితే ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఎలా ఉంటుంది అనేది మనం ఐపీఎల్ 2026 ఐపీఎల్ అయితే మాట్లాడుకోవాలి. ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసరికి అకీబ్ దర్ 8.40 సిఆర్కి డీసీఏ వాళ్ళు అయితే బై చేశారు. ఇతను కూడా బౌలింగ్ ఆల్రౌండ్ నుంచి స్టాట్స్ ఉన్న ప్లేయర్ డొమెస్టిక్ మ్యాచెస్లో. సో వీళ్ళ అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఈ 3 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఒక పర్ఫార్మెన్స్ అయితే మనం 2026 లైవ్ మ్యాచ్లో అయితే చూసి అప్పుడు మాట్లాడుకుందాం. Thank you for watching. Hey, it's Rupesh signing off.